హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక మంచి రెసిపీ చూసేద్దామా. దాల్ పాలకూర పప్పు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పాలకూర కదా, చాలా హెల్దీ. ఇది అన్నలోకి అక్కడ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. రెసిపీలోకి వెళ్ళిపోదామా. కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులో ఒక కప్పు కందిపప్పు తీసుకుని ఇందులో కొంచెం ఉప్పు, పసుపు, వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు పప్పు బాగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలకూర బాగా వాష్ చేసుకుని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి వేసుకుని ఒక్క నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వెల్లుల్లి తరుము, కొంచెం అల్లం తరుము వేసుకుని ఇంకొక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి వేసుకుని ఇంకొక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంచి కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఒక కప్పు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు వేసుకుని ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని ముక్క మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకుని ఇంకొక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముక్క బాగా మెత్తబడింది, టమాటా ముక్కలు బాగా మెత్తబడినాయి కదా. ఇప్పుడు కడిగి ఉంచుకున్న ఈ పాలకూర కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పాలకూర అంతా బాగా మగ్గేంత వరకు ఒక 5 నిమిషాలు స్లోగా పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు పాలకూర కూడా బాగా మగ్గింది కదా. ఈ టైంలో మనం ఉడికించుకున్న పప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా పప్పు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని స్లిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్, అంటే మరీ పప్పు గట్టిగా ఉంటే బాగోదు కదండి, ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొన్ని నీళ్ళు వేసుకుని ఇంకొక 5 నిమిషాలు బాగా పప్పును ఉడికించుకోవాలి. ఇది స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. పప్పు పాలకూర కాంబినేషన్ చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చపాతీలోకి, పూరీలోకి కూడా చాలా బాగుంటుందండి. చివరిలో కొంచెం నెయ్యి, కొంచెం కొత్తిమీర వేసుకుని ఇంకొక 2 నిమిషాలు బాగా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ పాలకూర పప్పు రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.